నీట్ పేపర్ లీకేజ్ వల్ల లక్షల మంది విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని, దీనికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్రం ఆటలాడుతోందని మండిపడ్డారు. ఢిల్లీలో సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ చేపట్టిన నిరాహార దీక్షకు సిపిఎం తెలుగు రాష్ట్రాల నేతలు మద్దతు తెలిపారు. బాధ్యత వహించి 20 మంది పిల్లలు చనిపోయారు. అట్లాగే ఎన్టీఏ పరీక్షలు నిర్వహించడంలో విఫలమైంది. మంత్రి బాధ్యత వహించి రాజీనామా చేయాలని, అట్లాగే రాష్ట్రాలకి అవకాశాలు ఉండాలి పరీక్షలు అనేటటువంటి డిమాండ్స్తో ఈ కార్యక్రమం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదు, మోడీ స్పందించడం లేదు, ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తున్నాడు, ఇక్కడ ఇబ్బందులు కలిగించే చర్యలకు పాల్పడుతున్నాడు. అయినా ఉద్యమాన్ని కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సిపిఎం పార్టీతో పాటు ప్రజలు కూడా పూర్తిగా మద్దతు ఉంటారని చెప్పి తెలియజేస్తున్నాను. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి డిమాండ్స్ పరిష్కరించకపోతే ఈ ఉద్యమం ప్రజా ఉద్యమంగా మారుతుంది. కేంద్ర ప్రభుత్వమే గద్దె దిగేటటువంటి పద్ధతుల్లోకి ఇది మారబోతుంది అని చెప్పి హెచ్చరిస్తున్నారు.